అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఓకే, దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, హలో. సో చూడండి, నిన్న మనం లెవెల్స్ ఏమి ఇచ్చాం చూడండి. మనం ఏం చెప్పాం? 23,300 ఈజ్ గోయింగ్ టు బి గుడ్ సెల్లింగ్ జోన్. దానిపైనకి వెళ్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు మీకు 400, 500 దాకా టార్గెట్ ఉండొచ్చు, 450 దాకా ఉండొచ్చు. ఎందుకంటే 450 to 500 మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే. ఓకే, అయితే మార్కెట్ ఇవాళ చూడండి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇట్ ట్రై టు బ్రేక్ 23,270 మనం ఏదైతే సెల్లింగ్ జోన్ అనుకున్నామో అక్కడి నుంచే మళ్ళీ పడింది. మళ్ళీ చూడండి 22,100. మనం నిన్న ఏమనుకున్నాం? 22,100 అండ్ 22,300, 23,300 ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 23,100 ఈస్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ సపోర్ట్. ఇవి బ్రేక్ అయితేనే మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్స్. చూడండి ఇక్కడ చూడండి, కరెక్ట్ 23,100 దగ్గరికి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా పైకి వెళ్ళింది. వెళ్ళిన ఇగో ఈ 3-4 క్యాండిల్స్లో ఏమైనా మీకు వచ్చింటే ట్రేడ్ వచ్చి ఉండాలి. ఇక్కడ మీకు ఈ సెకండ్ క్యాండిల్ దగ్గర పడ్డాక ఈ టార్గెట్స్ ఏమైనా వచ్చి ఉండాలి. ఈ 2 ట్రేడ్స్ తప్ప ఇదంతా సైడ్ వేస్. మళ్ళీ ఇక్కడ వచ్చింది కానీ దిస్ వాజ్ ఆల్మోస్ట్ 230 తర్వాత. మనం అంటాం కదా 230 తర్వాత ఈ ట్రేడ్లో ఎవరైనా తీసుకొని ఉంటే అంతే. ఈ మధ్యలో ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో మంచి లాసెస్ అయి ఉంటాయి. ఆర్ఎల్స్ ఇక్కడ ఎవరైనా పుట్టు తీసుకుందామని ట్రై చేసిన వాళ్ళకి లాస్ అయి ఉంటారు. సో మనం చెప్పినట్టు మాత్రం మన లెవెల్స్ ఏది బ్రేక్ కాలేదు. 23,300 పైన క్లోజింగ్ కాలేదు. 23,100 మనం అయితే అసలు ఇక్కడ చెప్పాం 23,60-70. అంటే మనం చెప్పింది ఏంటంటే ఇది ఇక్కడ ఉండి ఇది బ్రేక్ చేస్తే 23,70 బ్రేక్ చేస్తే కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాం. బట్ దట్ డిడ్ నాట్ హ్యాపన్. సో మనం ఇంకోటి చూడండి, ఇది మనం సైడ్ వేస్ జోన్ అని పెట్టాం, మార్క్ చేసి పెట్టాం. ఆ సైడ్ వేస్ జోన్లోనే చాలా మ్యాక్సిమం ఆ సైడ్ వేస్ జోన్లోనే ఉంది చూడండి మార్కెట్. అండ్ మీకు ఎక్స్పైరీ డే అనాలిసిస్ నిన్న వీడియోలో చెప్పాను కూడా, ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో రేంజ్ చాలా తక్కువ ఉండొచ్చు, మొమెంటం కూడా చాలా తక్కువ ఉండొచ్చు, సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ చాలా ఉంది అని చెప్పాను. సో దాట్స్ వాట్ హ్యాపెన్ టుడే. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ డే ఫర్ మీ టు. నాది కూడా ఒక 10% లాస్ అయింది ఇవాళ. అసలు ఈ ట్రేడ్లో నాకు వచ్చింది ప్రాఫిట్ చెప్పాలంటే. అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒక లాస్ వచ్చింది, తర్వాత దీంట్లో అంతా కవర్ అయింది. కవర్ అయ్యాక ఐ వాజ్ హోల్డింగ్ దిస్, బ్రేక్ అవుతుంది అని ఇక్కడెక్కడో తీసాను, అంతే లాస్. సో ఇది మళ్ళీ హోల్డ్ చేసినా కూడా ఇదంతా ఒక కాల్ హోల్డ్ చేశాను కానీ ఎక్కడ నాకు అసలు ప్రీమియమ్స్ ఇక్కడ పెరగలేదు. లాస్ట్లో నేను తీసేసినాక ఇట్ వెల్ట్. దట్ వాజ్ నాట్ ఎ గుడ్ డే ఫర్ మీ టు. ఓకే, సో రేపటికి ఏంటి, వాట్ కెన్ బి ఎక్స్పెక్ట్ ఫర్ టుమారో? సింపుల్. ఇప్పుడు ఇది ఎక్కువ అనాలిసిస్ చేయకుండా ఫాస్ట్గా చేసేసుకుందాం. ఎందుకంటే నా వీడియోస్ చాలా పెద్దగా అవుతున్నాయని నా ఫీలింగ్. మీరు కూడా మీకు ఎంత అనిపిస్తుందో ఒకసారి చెప్పండి. నాకు కూడా వీడియోస్ పెద్దగా అవుతున్నాయి, కొంచెం చిన్నగా చేయాలి అంటే ఐ ట్రై టు డూ దాట్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి సేమ్ థింగ్, మళ్ళీ అవే జోన్స్ ఉన్నాయి చూడండి. 23,300. ఇప్పుడు చూడండి 1 అవర్కి వెళ్తే 4 అవర్స్కి వెళ్ళిపోతాం. ఒక్కసారి 4 అవర్స్కి వెళ్ళిపోతే మీకు మళ్ళీ అదే జోన్ వచ్చింది చూడండి 23,300. ఇక్కడ నుంచి చూడండి ఇదంతా రిజెక్షనే ఉంది ఇక్కడ. అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది అనుకోవచ్చు, అది వేరే విషయం. చూడండి నేను చెప్పడం అయితే ఒక్క నిమిషం, ఆల్మోస్ట్ 23,300 పైన ఏమన్నా క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్. 23,320 అంటాను నేనైతే. ఓకే, 23,320 పైన ఏమైనా క్లోజింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ 23,400. అంటే 320 పైన ఇస్తే 400 అండ్ 440 దాటితే మీకు 500కి వెళ్ళే ఛాన్సెస్. దీస్ ఆర్ ది 3 థింగ్స్ దట్ ఐఎమ్ లుకింగ్ అవుట్. కాకపోతే 23,450 అండ్ 500 ఆర్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్. సో అక్కడి నుంచి మీకు మళ్ళీ రివర్సల్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.
అండ్ మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలి అంటే ఒక్క నిమిషం. ఇగో ఈ జోన్ బ్రేక్ అవ్వాలి. 23,170 కింద. 23,170 కింద మీకు క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందనుకోండి. దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు మీకు 23,100 అండ్ 23,70 దాకా టార్గెట్స్. దీనికన్నా కింద బ్రేక్ అయితే ఇంకా కొంచెం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 23,70 అయిపోతే 23,20 ఆర్ 23,000 దాకా టార్గెట్స్ ఉన్నాయి. దిస్ ఈస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. ఇక చూడండి, మీకు పైనుంచి ఒక ట్రెండ్ లైన్ మంచిగా ఫాలో అవుతుంది చూడండి. ఓకే. ఇది మీకు 1 అవర్ ట్రెండ్ లైన్. అదే 4 అవర్స్‌లో చూసుకుంటే సేమ్ ట్రెండ్ లైన్ ఉందా? 4 అవర్స్‌లో ఇంకా పెద్దగా అయింది చూడండి. వెంట్ అప్. ఇది 4 అవర్స్ ట్రెండ్ లైన్ అనుకోండి. 4 అవర్స్ ట్రెండ్ లైన్ అంటే చాలా స్ట్రాంగ్ పెద్ద క్యాండిల్, ఒక 15 మినిట్స్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి 23,320 పైన. అప్పుడే మీకు పైకెళ్ళే ఛాన్సెస్. లేకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ కింద పడే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్ అండ్ ట్రేడ్ అకార్డింగ్‌లీ. ఇంకోటి ఆప్షన్ చైన్ ఒకసారి చూసుకుంటే దీంట్లో ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం అంతే, వేరే ఏమొద్దు మనం అనుకున్నట్టు. ఇది చూడండి. ఇది 9థ్ అయిపోయింది. సో వి ఆర్ లుకింగ్ ఫర్ 16థ్ రైట్. ఇక్కడ చూడండి. మంచి ఓఐ చూడండి ఇక్కడుంది. ఇది 4,800 22. ఓకే. ఓకే. ఇది చూడండి. 23,300 ఈస్ గోయింగ్ టు బి గుడ్ రెసిస్టెన్స్ అగైన్. 23,300 దాటితే 350 దాకా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. 350, 400, 450 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 500 దగ్గర మళ్ళీ మీకు మంచి రెసిస్టెన్స్ ఉండబోతుంది. కాకపోతే 23,300 అండ్ 20 పైన అయితేనే మీరు చూడండి. లేకపోతే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చాలా వాల్యూమ్ ఉంది కాబట్టి రేపొద్దున ఇంకా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ కిందకి 23,320, 350 దాకా వెళ్ళినాక అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ కావచ్చు. సో లెట్స్ 23,320 పైనే ట్రేడ్ చేసుకోండి అప్ సైడ్. ఇట్ సైడ్ డౌన్ సైడ్ చూడండి 23,200. ఎస్, 23,200 ఈస్ గోయింగ్ టు బి గుడ్ సపోర్ట్. అంటే రేపు మీకు 200 అండ్ 300 మధ్యలో మార్కెట్ ఉందనుకోండి, ట్రేడ్ చేయకండి. సింపుల్. 22,200, 300 మధ్యలో ట్రేడ్ చేయకండి. సింపుల్. 22,200 బ్రేక్ అయితే మీరు 150, 100 టార్గెట్స్. 150 బ్రేక్ అయితే 2350 అండ్ 23,000 దాకా చూడొచ్చు. అప్ సైడ్ అయితే మీకు 23,300, 320 పైన క్లోజింగ్ అయితే 400, 450, 500 దాకా టార్గెట్స్ చూడొచ్చు. దట్స్ హౌ ద మార్కెట్ ఇస్. ఓకే. సో దట్స్ ఇట్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.